సమీర్, నువ్వు చదువుకుంటావా ఇంకా చదువుకోకుండానే ఉంటావా చెప్పు. నాన్న, మీరు ఎప్పుడైనా ప్రతిరోజు వచ్చి చూస్తున్నారా? నేను చదువుకుంటున్నా, అప్పుడప్పుడు ఆడుకుంటున్నా అంతే. నువ్వు ఇంకా బాగుపడవురా బాబు. అయ్యో, ఇప్పుడు ఇంత పని ఉంది, ఇంటికి ఏ రాత్రికి వెళ్ళాలో ఏంటో. చాలా కష్టంగా ఉంది జాబ్. పర్లేదు, పిల్లల కోసమే కదా. అమ్మా, అన్నం పెడతావా? నాకు ఆకలేస్తుంది. సరే రా, వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అన్నం పెట్టుకొని తీసుకొస్తా. సరే అమ్మా, వెళ్తున్నా. టెర్రిసా, మన కొడుకు ఏమీ మంచిగా చదువుకోవట్లేదు, ఇంకా బాగా ఆడుకుంటున్నాడు. నేను వాడి కోసం ఎంత కష్టపడుతున్నానో. రోజు ఆఫీస్లో ఎక్కువ పని ఇస్తున్నారు. ఇంకా నాకు ఒంట్లో బాగాలేదు, చాలా కష్టంగా ఉంది. వాడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో. వాడి వల్ల నాకు కూడా ఒంట్లో బాగోకుండా పోయింది. వాడికి ఉన్న తమ్ముడైతే హాస్టల్లో ఉన్నాడు. వాడి తమ్ముడిని ఒకసారి తీసుకొద్దాం, ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దాం. సరే తెలుసా, ట్రై చేద్దాం. వీ కెన్ డూ ఇట్. మనం వాడిని మార్చాలి. అవును, రేపే వెళ్ళి వాడి తమ్ముడిని తీసుకొస్తా. సరే. నెక్స్ట్ డే. కృష్ణ, నువ్వు వచ్చేసావా? అమ్మా, నేను ఎప్పుడో చూస్తానేమో అనుకున్నా, కానీ వచ్చేసావు. అమ్మయ్యా, పద ఇంకా ఆడుకుందాం. ఆగన్నయ్యా, నేను ఫ్రెష్ అయ్యి వస్తా, తర్వాత ఆడుకుందాం, సరేనా? సరేరా, తొందరగా ఫ్రెష్ అయ్యరా. నీకోసం మమ్మీ అక్కడ టిఫిన్ పెట్టేసింది, నేను తినేస్తూ వస్తా. సరే అన్నయ్య, వెళ్ళేసి వస్తా, ఆగు. After the bath. అన్నయ్య, నీతోటి కొంచెం మాట్లాడాలన్నయ్య. ఏంట్రా చెప్పు. హే, ఇప్పుడు కితకితలు ఎందుకు పెట్టావు? ఊరికే అన్నయ్య, ఆడుకొని చాలా రోజులైంది, చాలా ఏళ్ళు అయిపోయింది కదా, అందుకే కొద్దిసేపు అలా అన్నా. ఏదో చెప్పాలన్నా? అదేంటంటే నీ గురించి నేను తలుచుకుని, మన మమ్మీ డాడీ చాలా కష్టపడుతున్నారు కదా అన్నయ్య. నేను బాగానే చదువుకుంటున్నాను, నువ్వు కూడా బాగానే చదువుకో. మన ఇద్దరం బాగా చదువుకుంటే మంచిగా వాళ్ళకి మంచి పేరు తెస్తే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది కదా. సరేరా, అలా చెప్పావు, నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు లేనందువల్ల నాకు చదువు దూరం అయిపోయింది, కానీ నువ్వు ఇప్పుడు వచ్చావు కదా, మన ఇద్దరం కలిసి మంచిగా చదువుకుందాం. ఓకే అన్నయ్య, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అలా నేను మారాను, మా తమ్ముడు ఇంకా నేను కలిసి మంచిగా చదువుకున్నాం, మంచి పేరు తెచ్చుకున్నాం. మా నాన్న ఇంకా అమ్మని మంచిగా చూసుకున్నాం. సో పిల్లలు, మీరు చెప్పండి, మీరు కూడా మీ మమ్మీ డాడీని సంతోషంగా చూసుకుంటారు కదా? ఓకే చెప్పండి, బాయ్ బాయ్. చేస్తారు కదా? సరే, ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్టూన్ కిడ్స్, బాయ్ బాయ్.